మనం న్యాచురల్ సోర్స్ అని వెతుక్కుంటూ మనం కేర్ తీసుకోకపోతే క్రానిక్గా D3 డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఐ వుడ్ సే D3 ఈజ్ ఎ సేఫ్ సప్లిమెంట్. ఎప్పుడు సేఫ్? మీ బ్లడ్ వర్క్ చేయించుకొని థెరప్యూటిక్ డోసెస్, అంటే మీరు ఈరోజు బ్లడ్ వర్క్ చేయించుకున్నారు, మీకు D3 డెఫిషియన్సీ ఉందని తెలిసింది, దానికి మెడిసిన్ అప్పటిదాకా వాడతారు. సప్లిమెంట్ ఏం వాడతారు? అప్రైజ్ D3 ఒక 8 వీక్స్ వాడండి లేదా 12 వీక్స్ వాడండి అని మీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. D3 డెఫిషియన్సీ లెవెల్స్ని బట్టి మీకు ఇన్సఫిషియన్సీయా లేకపోతే ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీయా, ఈ 2 లెవెల్స్ని బట్టి మీకు 8 వీక్స్ కోర్స్ ఇవ్వాలా, 12 వీక్స్ కోర్స్ ఇవ్వాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా అని మీ డాక్టర్ డిసైడ్ అవుతారు. ఆ థెరప్యూటిక్ డోసెస్ తీసుకున్నంత వరకు మీకు మేబీ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది, మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవుతుంది. సో థెరప్యూటిక్ డోస్ అయిపోయింది, అదొక 3 months మేబీ మీ బాడీలో సస్టైన్ అవుతుంది, బికాజ్ ఇట్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి ఒక 2-3 months మీకు ఆ లెవెల్ సరిపోతాయి అనుకోండి. వాట్ నెక్స్ట్? మళ్ళీ ఎవరు కూడా ఈ డెఫిషియన్సీస్ ఎందుకు వచ్చింది, నేను సన్లో నించోలేదని వచ్చిందా, అదొక్కటే సోర్స్. మష్రూమ్స్ నుంచి వచ్చే వైటమిన్ D3, ఎగ్ యాక్ నుంచి వచ్చే వైటమిన్ D3 చాలా తక్కువ అమౌంట్స్, మనకి సరిపోవు కూడా. సో ఐడియల్ లెవెల్స్కి మనకి ఎప్పటికీ సరిపోవాలి. సో ఇంత ఇంపార్టెంట్ న్యూట్రియంట్ని మనం ఫుడ్ సోర్స్ ద్వారా నుంచి కానివ్వండి, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి రాదు కాబట్టి ఐ వుడ్ ఆల్వేస్ సే ఎవ్రీడే సప్లిమెంట్ చేసుకోవడం వల్ల మీరు ఆ ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ని ప్రివెంట్ చేస్తారు. సో దట్ యువర్ బాడీ డజంట్ పుష్ యూ అండర్ యాంగ్జైటీ కానివ్వండి, ఈ జనరలైజ్డ్ వీక్నెస్, బ్రిటల్ బోన్స్, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఫ్యామిలీలో ఆల్రెడీ హిస్టరీ ఉందంటే యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ లైన్ అని చెప్పుకోవచ్చు.